పరమ పూజ్య శ్రీ రాధానాథ స్వామివారు ప్రవచించిన అమృత బిందువుల శీర్షికలో క్రిస్మస్ అంటే ఇచ్చే పండుగ అని వివరిస్తున్నారు. అమెరికా దేశ చరిత్రలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన రెండు పాటలు, ఒకటి తెల్ల క్రిస్మస్ మరియు క్రిస్మస్ పాట. బహుశా పాటలు అమ్మే గొప్ప పరిశ్రమలో ఈ రెండు పాటలు ఎంతో చరిత్ర సృష్టించాయి. మరియు ప్రతి చిన్న దుకాణంలోనూ పెద్ద పెద్ద దుకాణాల సముదాయంలోనూ ఎప్పుడు చూసినా ఈ పాటను వేస్తుండేవారు. ఈ రెండు పాటలు జూవిస్ ఇర్వింగ్ బెర్లిన్ మరియు మెల్ టోర్నేల చేత వ్రాయబడ్డాయి. ఒక జూయిష్ న్యూయార్క్ నుండి, ఇంకొక జూయిష్ చికాగో నుండి. ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవడం విశ్వవ్యాప్తంగా చూస్తే ఒక రకమైన జ్వరం లాంటిది కనిపిస్తుంది. ఇదే క్రిస్మస్ జ్వరం. అయితే ఈ క్రిస్మస్ జ్వరం చాలా సున్నితంగా ఉంటుంది. పెట్టుబడివాద ధోరణి, వ్యాపారాత్మక ధోరణి, దురాశతో కూడిన దోపిడీ ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాథమికమైన భావన అనేది సుహృద్భావన, ఇవ్వడం అన్న రెండు మంచి భావనల వల్ల దోచుకోబడుతుంది. పశ్చిమ దేశాలలో క్రిస్మస్ భావన ఏదో ఒక విధంగా ఇతరులకు ఇవ్వడం, ప్రత్యేకంగా అక్కడ ఒక దాతృత్వ జనం లాంటిది క్రిస్మస్ పండుగలో ఉంటుంది. నిజానికి చాలా దుకాణాల్లో 50% పైగా వ్యాపారం క్రిస్మస్ కాలంలోనే ఉంటుంది. నాకు తెలుసు కొన్ని దుకాణాలు 80% వ్యాపారం క్రిస్మస్ కాలంలో ఉండేది. సంవత్సరంలో మిగిలిన కాలమంతా వాళ్ళు దుకాణం తెరిచి ఉంచుకోవాలి. కేవలం జనాలకి క్రిస్మస్ కాలం వస్తుందని తెలియడం కోసం అక్కడ ఆ దుకాణం ఉంటుంది. నేను మాట్లాడింది చాలా నిజం. అలా ఎందుకు? కారణం ఏమిటంటే క్రిస్మస్ నాడు బహుమతులు ఇవ్వడం, దానగుణంతో ఉండడం అనేది ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి. చాలా రకాలైన దాతృత్వ సంస్థలకు ఎన్నో స్వచ్ఛంద విరాళాలు వెళతాయి, ప్రత్యేకించి క్రిస్మస్ కాలంలో. ఎందుకంటే జనాలు నిజంగా దానం చేసే క్రమంలో ఉంటారు. ఏదో ఒక విధంగా చాలా సంతోషంగా ఉంటూ ఇవ్వాలని కోరుకుంటారు. అందుకనే హరే కృష్ణ సంస్థ ప్రతి సంవత్సరం డిసెంబర్లో క్రిస్మస్ మ్యారథాన్ నిర్వహిస్తారు. ఇక్కడ మనం దానిని డిసెంబర్ మ్యారథాన్ అని పిలిచినప్పటికీ పశ్చిమ దేశాల్లో అది క్రిస్మస్ మ్యారథాన్గా ఉంటుంది. ఎందుకంటే సంవత్సరంలో మిగతా ఏ నెలల్లో కన్నా ఎక్కువ మంది క్రిస్మస్ కాలంలో ప్రభుపాదుల వారి పుస్తకాలు కొంటారు. ఎందుకలా? ఎందుకంటే జనాలు కేవలం ఇవ్వడం అనే మంచి భావన కలిగి ఉంటారు. వారు కొంత మత సంబంధమైన భావనలో ఉంటారు. ఆ సమయంలో మనం ఏదైనా వాళ్ళకి ఇచ్చి ఇది చాలా మంచి పని కోసం అని వారితో చెప్తే వాళ్ళు అవును ఇది క్రిస్మస్ కాలం, మీరు ఈ విరాళం తీసుకోండి, మేము పుస్తకం తీసుకుంటాం అని అంటారు. అదే మిగిలిన సమయాల్లో అయితే మీరెవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అడుగుతారు. అవును, ఇది చాలా నిజం. క్రిస్మస్ భావన అంటేనే జనులు మంచి చేయాలని కోరుకోవడం, మంచిగా ఉండాలని కోరుకోవడం, బహుమతులు ఇవ్వాలని కోరుకోవడం, దానం చేయాలని కోరుకోవడం, ఇతరులపై ఆప్యాయతను చూపించాలని కోరుకోవడం. మీకు తెలుసా, వాళ్ళు సామాన్యమైన సరళమైన జనాలని. వాళ్ళలో ఎక్కువ మంది క్రిస్మస్ నాడు ఏం తింటారో నేను మీకు చెప్పగలను. ఎందుకంటే వాళ్ళకి గొప్పతనం గురించి తెలియదు. కానీ సామాన్యమైన జనాలు నిజానికి కేవలం మంచి చేయాలని కోరుకోవడం, మంచిగా ఉండాలని కోరుకోవడం లాంటి మంచి భావనలతో ఉంటారు.